నలుగు పెట్టే కార్యక్రమం అయితే అయిపోయిందండి. స్నానం చేయించి అమ్మాయికి చీర పెట్టించి కట్టించి తీసుకొని రావడం అయితే జరిగింది. అమ్మాయిని పెళ్ళి కూతురు చీర పెట్టి ఆమె పారాని అవన్నీ పెట్టాలి కదా. చీర అయితే కట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అక్షంతలు వేశారు. వాళ్ళ పెద్ద మేనత్త అయితే పారాణిలు పెడుతుంది పసుపు రాసి. మా సైడ్ అయితే ఈ విధంగానైతే జరుగుతుంది. పారాని పెట్టి అమ్మాయికి మనిషి ఒక్క పని చెప్పింది అన్నట్టు వాళ్ళ బావ కోడలకి. ఒకళ్ళు పారాని పెట్టడం, ఒకళ్ళు బొట్టు పెట్టడం, ఒకళ్ళు పసుపు రాయడం, అట్లా ఆ విధంగా పనులైతే అప్పచెప్పింది. మంచిగా అనిపించింది. మా ఏరియాలో మా గ్రూప్లో సభ్యురాలు కూడా ఆమె. అందరం మేమైతే వెళ్ళినాం పిలిస్తే. ఇంకా ఆ విధంగా జరుగుతుంది. మీకు చూపెట్టడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. పారాని పెడుతుంది వాళ్ళ బావగారి కోడలు. పారాని పెడుతుంది. వాళ్ళ పెద్ద మేనత్త పసుపు రాసింది. మేమే పారాని పెడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని భలేగా అప్పచెప్పింది. తలా ఒక పని అప్పచెప్పింది. మంచిగా అనిపించింది అందరు కలిసి పని చేయడం అనేది. ఇంకా పారాని పెట్టింది చూడండి. అమ్మాయికి అయితే పెళ్ళి కల వచ్చేసింది. ఇంకా ఇంకో అమ్మాయి ఇంకో కోడలు అన్నట్టు వాళ్ళ బావగారు కూడా వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారని చెప్తారు కదా. ఇప్పుడు పెళ్ళి బొట్టు పెట్టారు. ఇక వాళ్ళ అమ్మాయికి పెదనాన్న బిడ్డ పూలు అయితే పెడుతుంది. ఆ ఒక్క పని అన్నట్టు భలేగా జరిగిపోయింది అన్నట్టు. ఇదంతా అక్షంతలు వేస్తుంది వాళ్ళ అక్క. ఇక అందరి చేత అక్షంతలు అయితే వేయించింది. అమ్మాయికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరి చేత అక్షంతలు వేయించింది. ఇక పెళ్ళి బొట్టు అయితే పెట్టారు. దిష్టి చుక్క పెడతా ఉన్నారు. దిష్టి చుక్క పెట్టడం మర్చిపోయారు. దిష్టి చుక్క పెట్టారు. ఈ విధంగా అందరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ అక్షింతలు అయితే వేశారు. ఆ తర్వాత మా ఇంటి పక్క ఆంటీ వాళ్ళ ఇంట్లోకి రైన అమ్మాయి అక్షింతలు వేశారు. వాళ్ళ పెద్ద కోడలు నేను వాళ్ళందరూ అక్షంతలు. ఇక నేను వేస్తున్నాను అక్షంతలు అయితే అందరం వేసి అందరి ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అమ్మాయి. ఫస్ట్ అయితే మేము అక్షంతలు వేస్తున్నాం. అమ్మాయి చేత గాజుల కార్యక్రమం కూడా ఉంది తదుపరి. ఇక అందరు అక్షంతలు వేసుడు అయిపోయిన తర్వాత అమ్మాయికి అందరు కలిసి గాజులు అయితే వేశారు. అందరు అక్షంతలు వేశారు. అమ్మాయికి అమ్మ అక్షంతలు అయితే వేశారు. అందరు వేశారు. వచ్చిన వాళ్ళందరి చేత అక్షంతలు అయితే వేయించడం జరిగింది. వాళ్ళ ఆఖరికి వాళ్ళ అక్క చెల్లి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ముగ్గురు అక్క చెల్లెలు కూడా. ఇంక పాపం మా ఇంటి ముందర వాళ్ళందరినీ అందరి చేతి వేయించడమే కాకుండా వాళ్ళు కూడా అక్క చెల్లెలు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. అమ్మాయి ఉంచుకోరు డబ్బులు మిచ్చి తీసుకుంటుంది. అయిపోయింది కార్యక్రమం. ఇంకా ఇప్పుడు దేవుడి దగ్గరికి తీసుకుపోయి ఆమెను దండం పెట్టించడం జరిగింది. పెళ్ళి కూతురిని అక్షింతలు వేయించి ఆ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి అందరికీ అమ్మాయి చేత గాజులైతే అందరికీ అమ్మాయి చేత ఇప్పించుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటుంది. చూడండి. ఇక 26, 24, 28 3 సైజులు తెచ్చారు గాజులు. మాకైతే తలా 2 డజన్ల గాజులు అయితే ఇచ్చింది. ఈ చేతికి ఆ చేతికి వేసుకున్నాం. మేము మా గాజులు తీసి వేసుకొని మళ్ళీ కలుపుకొని వేసుకున్నాం. అందరికైతే అమ్మాయి చేత గాజులు మేము ఫస్ట్ వేసినాం. అమ్మాయికి తలా 2 గాజులు అయితే వేసినాం. అందరం వచ్చిన వాళ్ళందరం ఫస్ట్ అమ్మాయికి గాజులు వేసినాం. అందరు వేసారు గాజులు. ఇంటి పక్కన వాళ్ళు, వాళ్ళ మేనత్తలు, పెద్దమ్మ పిల్లలు, పెదనాన్న పిల్లలు, మామయ్య పిల్లలు, చెల్లెళ్ళు, మా ఇంటి ముందర వాళ్ళు అందరం గాజులు అయితే వేసారు. మా ఇంటి పక్క ఆంటీ వేసింది గాజులు. చూడండి, సింపుల్గా మంచిగా అనిపించింది. మనకి ఎంత అంటే అంత సింపుల్గా శాంతంగా ప్రశాంతంగానైతే జరిగింది గాజుల కార్యక్రమము.
ఇక్కడ ఆడపిల్ల పెళ్ళి కాబట్టి అందరికీ కూడా గాజులు వేయించడం జరుగుతుంది. గాజులు వేసి అక్షంతలు వేసి ఆ అమ్మాయినైతే ఆశీర్వదిస్తున్నారు అందరూ. ఇంకా నేను కూడా వేసిన గాజులు ఇద్దరు వేయాలనేసి ఇద్దరు వేసిన గాజులు. మా ఇంటి పక్క అమ్మాయి వేస్తుంది గాజులు. గాజులు అయితే అందరూ వేస్తున్నారు. అటు ఇటు ఇద్దరు కలిసి అయితే గాజులు వేశారు. వాళ్ళ అక్కలు, అమ్మ, ఇంటి పక్క అమ్మాయి అందరం కలిసి అయితే గాజులు వేసినాం. మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే గాజుల కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళిద్దరూ వదినలు కావాలి, పెదనాన్న కోడలు అన్నమాట. ఇక వాళ్ళ మేనత్తలు అన్నమాట. వీళ్ళు పెద్ద మేనత్త, ఇది చిన్న మేనత్త. ఎలా ఉన్నాయి గాజులు కరెక్ట్గా పోజు పెట్టింది చూడండి. ఇక అందరికీ 2-4 సైజ్, 2-6, 2-8 తీసి పెట్టారు ప్లేట్లలో. ఒక ప్లేటు 2-4, ఒక ప్లేటు 2-6, ఒక ప్లేటు 2-8. ఇది లాస్ట్. నాది పెద్ద సైజు, ముగ్గురం ఉన్నాం పెద్ద సైజు వాళ్ళం. అందరికీ అయితే గాజులు వేసి ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంది. అందరికీ కాళ్ళకు నమస్కారం పెట్టి అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం అయితే ప్రతి ఒక్కరి చేత తీసుకుని అందరికీ గాజులు ఇవ్వడం, దండం పెట్టడం. మేమైతే ఫస్ట్ గాజులు వేసినప్పుడు తీసుకుంటే అట్లా కాదని ఇచ్చేటప్పుడు తీసుకుంటుంది అనేసి ఈ విధంగా తీసుకున్నాను. మంచిగా ఉంది కదా. మరి ప్రతిసారి కూడా ఆశీర్వాదం మళ్ళీ లేట్ అవుతుంది పని అన్నట్టుగా మేమైతే గాజులు ఇచ్చుకుంటా ఈ విధంగా అయితే బాగుంటుంది అంటే ఆ విధంగా చేసింది. ఇక మా ఇంటి పక్కన 4 ఇండ్లలో అయితే మేమైతే పోయినాము. నాకైతే హ్యాపీ అనిపించింది. మళ్ళీ మా గ్రూప్లో సభ్యురాలు కూడా మా ఏరియాలో అమ్మాయి మళ్ళీ మాకు కూడా సంతోషం అనిపించింది. అందరికీ ఈ విధంగానే గాజులు ఇచ్చేసి అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంది. మేము అందరం తీసుకున్న వాళ్ళందరం గాజులు వేసుకున్నాం, తీసి సరి చేసుకొని అయితే వేసుకున్నాం. వాళ్ళ అమ్మకి ఇస్తుంది ఇప్పుడు, అలా చెల్లెకి గాజులు ఇస్తుంది. అక్క చెల్లెలు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇక ఎందుకనంటే అక్క చెల్లెలు ఇంత ఫ్రీగా కలుసుకోవడం అనేది టైం ఎట్లుంటుందో అని అయితే తెలియదండి. నిజంగా కూడా అక్క చెల్లెలు కలుసుకోవడం పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉంటుందో తెలియదు. బాధ అనిపించింది మా అక్కతోటి. లాస్ట్గా ఇంత ఫ్రీగా ఉంటానో లేదో అన్నట్టుగా ఫీల్ అయిపోయింది వాళ్ళ చెల్లె. ఇంకా అట్లా ఉండొద్దు లేరు, ఏదైనా కూడా ఎదుర్కోవాలి ఆడపిల్లల కనంటే తప్పదు. ఆడపిల్లలు ఎప్పటికైనా ఒక ఇంటికి పోవాల్సిందే, ఇంకా తప్పదని మేమైతే అన్నాము. ఇంకా ఆ విధంగానైతే జరిగిపోతుంది ఆశీర్వాదం. గాజులు వేసిన తర్వాత అందరం చూడండి ఒక పాట కూడా పెట్టేసాం. మంగళహారతి కూడా ఇచ్చేసినాం. ఇంకా అందరి మంగళహారతి ఇచ్చి ఈ విధంగానైతే పెళ్లి కూతురు చేత గాజుల కార్యక్రమం అయితే ఈ విధంగా చేయడం జరిగింది. మంచిగా అనిపించింది. వచ్చిన ప్రతి ఒక్కరికి మాత్రం గాజులు 2 డజన్ల గాజులు వేసేసి మేమైతే సరదాగా చేసినాం. మంచిగా అనిపించింది నాకు కూడా. ఈ విధంగా మా సైడ్ అయితే పెళ్లి కూతురు చేయడం, గాజులు ఇప్పడం జరుగుతుంది. మరి మా సాంప్రదాయాలు మీరు చూస్తారని అయితే వీడియో చేశాము. ఇక పెళ్లి కూతుర్ని దేవుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళి దండం పెట్టించుకొని కార్యక్రమం అయితే మేము ముగించినాము. ఇక మీ అందరిని అయితే వాళ్ళ పెద్ద మేనత్తుంది నా వెనకాల అందరు సంతోషపడ్డారు. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.